మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన గూడూరు పట్టణం మరియు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ప్రధానంగా గూడూరు పట్టణ ప్రజలకు 2 పూటల తాగునీరు సరఫరా చేసే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరు పట్టణ పరిధిలోని జనార్దన్ రెడ్డి కాలనీ, టిట్కో గృహాల సముదాయం మరియు వాటర్ వాష్ ప్రాంతాలను పరిశీలించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ప్రజలు పలు సమస్యలను ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పాలనలో గూడూరు మున్సిపాలిటీలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అదేవిధంగా అవినీతి జరిగిందని ఆరోపించారు. మా పాలనలో పారదర్శకత ఉంటుందని, కావున అధికారులు ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎందుకు ఖర్చు చేస్తున్నారు ప్రజలకు తెలియచేయాలని, అదేవిధంగా టెండర్ ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాలని, అర్హత కలిగిన వారు ఎవరైనా సరే టెండర్లో పాల్గొనే విధంగా అవకాశం కల్పించాలని సూచించారు. టిట్కో గృహాల సముదాయం ప్రాంగణంలో బోర్లు వేసి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి కాలనీలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి గూడూరు పట్టణ ప్రజలకు త్రాగునీరు సమస్య తలెత్తకుండా సమ్మర్ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని తెలిపారు. నిర్లక్ష్య ధోరణితో ఎవరైనా అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కానీ ప్రవర్తిస్తే మరియు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాయింట్ ఆడుంది, ఇంకా 4 పాయింట్లు ఏమైనా వేసే అవకాశం చూస్తాను. నోట్ చేస్తాను. అవి బాగానే ఉన్నాయి కాబట్టి దాడికి పెట్టుకుంటుంది. మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఏడు నుంచి తీసుకొని దీన్ని కలుపుకొని వాటి 6కి రాజా మీరు ఎవరున్నారు పంపించండి. ఎవరైనా కాడికి అంత వాడ పక్కనే ఈ 2 నెక్స్ట్ ఎక్కడ చూద్దాం. ఫస్ట్ రాసిపోయా రాసుకోండి. అందరికీ నమస్కారం. గూడూరు పురపాలక సంఘంలో వాటర్ సప్లై అస్తవ్యస్తంగా తయారైంది. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ సప్లై ఈరోజు చూసే అన్నీ కూడా మూసేస్తున్నారు. ఎక్కడ కూడా అన్ని బోర్లన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. అదేమైనా మాట్లాడితే ఇరుక్కుపోండే లాగా లేకుండా ఉన్నారు. అక్కడ చూస్తే హెడ్ వాటర్స్ చూస్తే మున్సిపల్ సంబంధించిన స్థలం కూడా ఆగిపోయేస్తున్నారు. అక్కడ బోర్లు పనిచేయనటువంటి పరిస్థితి. అట్లాగే ప్రతి దగ్గర కూడా గతంలో మేము ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ చేశారో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏది నడపకూడదు, అంటే జనాలకి ఇచ్చే నీళ్లు కూడా అందకూడదు జనాలకి. ఈరోజు గూడూరులో నీటి కోసం ప్రజలందరూ కూడా అనేక బాధలు పడుతున్నారు. ఉదయం అనేసి బిందెత్తుకు తిరుగుతున్నారు. ఉదాహరణ చూడండి, ఈ డమ్ములు ఈ కథ ఈ విధంగా ఉంది. నా ధ్యేయం ఏంటంటే గూడూరు పురపాలక సంఘంలో 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలి. అది ఇప్పుడు సాధ్యం కాకపోయినా రాబోయే రోజుల్లో అది సాధ్యం చేయాల్సిన బాధ్యత మాది అధికారులని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గూడూరు పట్టణంలో కానివ్వండి, టిట్కో ఇళ్ళకి కానివ్వండి 2 పూట్ల నీళ్ళు ఇచ్చే విధంగా
మేము ప్రణాళికలు తయారు చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి కాలు పట్టుకున్న నీళ్లు సంబంధించిన విషయంలో ఫండ్స్ తీసుకొచ్చానని తెలియజేస్తున్నా. నేను చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా ఇక రోజు మా లీడర్స్ మానిటరింగ్ ఉంటుంది. ప్రతి దానిపైన లైటింగ్ పైన ఒకరు, శానిటేషన్ పైన ఒకరు, వాటర్ వర్క్స్ పైన ఒకరు, మొత్తం హోల్ ఒకరు చూసే విధంగా మేము కమిటీలు వేయబోతున్నాం. ఈ కమిటీలు కూడా ఎల్లప్పుడూ అధికారులతో సంప్రదిస్తూ అధికారుల యొక్క సూచనల మేరకు అలాగే మా కమిటీ సూచనల మేరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆల్రెడీ చెప్పాము, ఈరోజు జనార్దన్ కాలనీకి వెళ్తే గోడ పడిపోయింది, పాములు వచ్చాయి, ఇప్పుడే పాములు కొట్టామని చెప్పింది. రేపటి నుంచే ఆ యొక్క పడిపోయినటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అలాగే కొత్తగా బోర్స్ వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. కొత్తగా మోటార్స్ కొనేటువంటి కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. ఏదైనప్పటికీ కమిషనర్ గారు చెప్పాం కాబట్టి మనం ఏం చేసినా పారదర్శకంగా పేపర్కి ఇచ్చి ప్రజలకు చెప్పి చేయాలా. ప్రజలకు చెప్పకుండా ఏమి చేసే కార్యక్రమం ఉండకూడదని చెప్పి కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏది చేసినా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అన్నీ తెలియాలి. ఇదో మున్సిపాలిటీలో ఇదో ఈ వాటర్ వర్క్స్ ఇన్ని మోటార్లు పోయినాయి, దీనికి మేము టెండర్లు పిలిచాం అనేటువంటిది చేస్తున్నాం. అలాగే టెండర్ ప్రక్రియ కూడా ఎవరన్నా పాల్గొనవచ్చు. ఎందుకంటే పోయినసారిలాగా దోచేశారు. సింగిల్ టెండర్లు వేసి 5-6% ఎక్స్ట్రా ఉన్నా కానీ వాళ్ళకే ఇచ్చేసి లక్షలు దోచేశారు ఈ మున్సిపాలిటీలో అన్యాయంగా. రోడ్లు లేకుండా రోడ్లు వేసినట్టు ఎంబుక్ రికార్డ్ చేసి కొన్ని లక్షల రూపాయలు తినేశారు ఈ మున్సిపాలిటీలో. మొత్తం 5 సంవత్సరాలతో మున్సిపాలిటీని నానా భ్రష్టు పట్టించి ప్రజల్ని అనేక ఇబ్బంది గురి చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు కూడా ఇంక్లూడింగ్ అధికారులు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే అధికారులు తాళంతాలని ఈరోజు చేశారు. వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఈరోజు గూడూరుకి నీళ్లు లేకుండా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముస్లింలకు ఎంతో పవిత్రమైన బక్రీద్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి ముస్లిం సోదరులు ఎంతగానో సహకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నా గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి నా గూడూరు నియోజకవర్గ ముస్లిం సోదరమణులందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లా వారందరినీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి తెలియజేస్తూ వారి కుటుంబం అంతా కూడా అల్లా దీవెనతో నిండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గూడూరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు సోదరమణులకు మత పెద్దలకు కూడా నా యొక్క బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. وهدى للعالمين فيه آيات بينات مقام والحي
الحي القيوم وأتوب إليه يا أحد الصمد الذي لم يلد ولم తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. ఇంకా మీ కోర్టులో మా చదువుతున్నట్టు జిల్లీలు ఏం చెప్తే జరగాల తప్ప ఎవరు చేద్దాంలే పాత వ్యవహారం వద్దు. పాత వ్యవహారం నేను మునిగిపోతాను అమ్మాయికి తెలియదు. సర్పంచ్ ఎస్టీ సర్పంచ్ అటు వచ్చిన ముందుకు వచ్చిన కలవసరం అటు వచ్చి నేర్కు సార్ నమస్కారం సార్. నమస్తే వస్తున్నాను సార్. ఓకే సార్ తెలుసు కదా నాకు గురించి ఎవడో ఉన్నారా చెప్పండి సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న రమేష్ ఎటు వచ్చండి. ఫ్రెండ్ అడిగి ఆయన ఎందుకు ఫ్రెండ్ అన్నా పక్క చెప్పు. థ్యాంక్ యూ పర్లా మరి ఓకే
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారని, రాబోయే రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని, వైసీపీ నాయకులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, అయితే అవినీతికి పాల్పడి ఉంటే వారిని వదలమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి, పెన్షన్ పెంపు, ల్యాండ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్, నైపుణ్య గణన పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాలు ప్రారంభమవుతాయని, ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. గూడూరు ప్రజల కోరిక గూడూరులో నెల్లూరు జిల్లాలో కలపాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా నెల్లూరు జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఒక రంజాను వస్తే ఏ విధంగా ప్రజలు ఆనందంగా ఆ పండుగలు చేసుకుంటారో ఆ విధంగా ప్రజలు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పండుగ చేసుకున్న విషయం ఒకసారి గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీని అధిరోహించిన తర్వాత ఆ యొక్క కుర్చీకి అందం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చిట్టిలుకులు లేకపోతే ఇంకో రకమైనటువంటి వాళ్ళు ఆ సింహాసనం మీద కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది, ఒక హుందాగా, ఒక సింహంగా, ఒక మౌటం లేని మహారాజుగా ఆ సింహాసనాన్ని అధిరోహిస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి అందరూ కూడా చూస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదట గెలిచిన వెంటనే డిఎస్సి మొట్టమొదటి సంతకం చేస్తా ఉన్నారు. మొట్టమొదటిగా సంతకం చేసి నిరుద్యోగ టీచర్స్ కూడా ఊపిరిని ప్రసాదించినటువంటి మంచి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మాట ప్రకారం మన చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసిన విషయం రెండో సంతకంగా మీకు మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. మొన్న అంటాడు ఈ శాడిస్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట వాళ్ళకి ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారంట, దాన్ని అడ్డగిస్తారట. ఇంకా కూడా మారకపోతే ఇంకేమన్నా అర్థం కావట్లే. నీకు ప్రజలు చీకొట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నీకు ఈ రాష్ట్రం ఎంత వ్యతిరేకత వచ్చిందో చూపించారు. అయినా కానీ దాన్ని నేను వ్యతిరేకిస్తానని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది నీ యొక్క సైకో విధానానికి దగ్గరగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మూడోదిగా అందరికీ చెప్పాడు, పెన్షనర్లకు చెప్పాడు, లబ్ధిదారులకు చెప్పాడు, నేను వస్తున్నా 4,000 పెన్షన్ చేస్తా అని మాట ఇచ్చాడు. మాట ఇచ్చే ప్రకారం మూడో సంతకం పెన్షనర్లకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే 4,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మొదటి నెలే అంటే వచ్చే నెలే 7,000 రూపాయలు మీకు మొట్టమొదట పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అని అవ్వ తాతలకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా 4వ మాట ప్రకారం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎంతోమంది కూలిపోయేవారు, ఎంతోమంది ఈ యొక్క ఇల్లు కట్టే భవన నిర్మాణ కార్మికులు, పేదవాళ్ళు, చదువుకునే నిరుద్యోగులు అన్నా క్యాంటీన్ లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో 4వ సంతకంగా అన్నా క్యాంటీన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చేసే కార్యక్రమం ఉంది. త్వరలో గూడూరులో కూడా అన్నా క్యాంటీన్ ఎక్కడో కాదు, ఎక్కడైతే అన్నా క్యాంటీన్ గతంలో మేము పెట్టామో దాన్ని సచివాలయంగా మార్చారో ఆ ప్రాంతంలోనే అన్నా క్యాంటీన్ని మేము ప్రారంభిస్తామని చెప్పి పెద్దల నారాయణ గారి నాయకత్వంలో ప్రారంభిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 5వదిగా యువతకి ఊపిరి వచ్చే విధంగా ఈ యొక్క ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన పైన 5వ సంతకం పెట్టడం కూడా చాలా సంతోషకర విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు కూడా తెలియజేస్తాను, బాబు గారు గెలిచిన తర్వాత ఏం చేస్తారని చెప్పి కావాలని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఒక్క మగాడు
గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 5 హామీల మీద ఒకేసారి సంతకం చేసినటువంటి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి రావడం నిజంగా మా అందరూ కూడా సంతోషంగా ఉంది. అలాగే కీలక శాఖలు పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏ శాఖ ద్వారా ప్రజలకు చేరువవుదామని అనుకుంటున్నారో ఆ శాఖలు ఈరోజు ఆయన మంత్రిగా వ్యవహరించడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా లోకేష్ బాబు గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చదువు పైన ఎక్కడెక్కడ స్కూళ్ళు మూసేస్తున్నారో, ఎక్కడెక్కడ స్కూల్ బిల్డింగ్స్ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన రోజే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో రివ్యూ చేసినటువంటి మొదటి మన మంత్రి నారా లోకేష్ బాబు గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ ముగ్గురు నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రలో ఏకైక రాజధాని అమరావతి అని తేల్చి చెప్పి మొన్నటి నుంచే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మా రిక్వెస్ట్ అండ్ ఆల్రెడీ బాబు గారు కూడా చెప్పారు, మా గూడూరుని వీలైన త్వరలో నెల్లూరు జిల్లాలో కలిపే దిశగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మార్చిన ప్రకారం, లోకేష్ బాబు గారు మార్చిన ప్రకారం చేస్తారని చెప్పి ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమైనాయి. ఇక కూడా దానికి సంబంధించిన ఫండ్స్ ఏమైనా అవసరం ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా వెళ్ళి తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా గరుడ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అయితే బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రాలతో ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు వాచస్పతి మరియు వేద పండితులు గరుడ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సకల దేవతలకు దేవుళ్లకు ఆహ్వానం పంపుతూ దేవస్థానంలోని ధ్వజస్తంభానికి గరుడ పటాన్ని ఆవిష్కరిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గరుత్మంతునికి నివేదించిన ప్రసాదం అయినటువంటి కోడిముద్దలను మహిళా భక్తులకు అందజేశారు.
ఇస్తారమ్మా? అమ్మా, ఒక వరుస క్రమంలో వస్తే ఇచ్చేస్తారు. ఒకే వరుస క్రమంలో